హాయ్ హలో అండి, వెల్కమ్ టు చంద్రకళ వ్లాగ్స్ అండ్ వీడియోస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇదైతే మంగళవారం రోజు వీడియో. మంగళవారం లేచి పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసి దేవుడికి పూజ అయితే చేసేసాను. దేవుడికి పూజ చేసిన తర్వాత మా పిల్లలకి లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. లంచ్ కోసం ఎగ్ రైస్ చేశాను. చాలా రోజుల నుంచి ఎగ్ రైస్ చేయలేదు, అందుకే ఎగ్ రైస్ చేశాను. బ్రేక్కి అయితే మామిడి పండు పెట్టాను. వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత నేను కూడా టిఫిన్ తింటున్నాను. నేనైతే జొన్న రొట్టె నూనెంకాయ చేశాను ముందు రోజు రాత్రి. నేను అదే తింటున్నాను. మా పిల్లలకి అయితే చపాతీ ఎగ్ రోల్ చేయించాను, తిన్నారు, స్కూల్కి వెళ్ళిపోయారు. నేను తిన్న తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసే ఉండే, అందుకే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను. వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత కొంచెం సేపు అయితే సెల్ చూసుకుంటూ కూర్చున్నాను. అంతలోపు వాషింగ్ మిషన్ కూడా బట్టలు అయిపోయాయి. బట్టలన్నీ తీసేసి మేడపైన అయితే ఆరబెట్టేసి వచ్చాను. బాగా ఎండ వస్తుంది, అందుకే పైన వేసాను, లేకపోతే కిందనే బాల్కనీలో ఆరబెట్టేదాన్ని. తర్వాత ఇవి ముందు రోజు బట్టలు మడతబెట్టే ఉంటే మడత పెట్టేస్తున్నాను. మీలో ఎంతమందికి బట్టలు మడత పెట్టడం ఇష్టం లేదో కామెంట్ చేయండి. నాకైతే బట్టలు మడత పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. అట్లా బట్టలు దండిగా ఉన్నప్పుడు నేనైతే మా చెల్లిలో మా అమ్మనో ఎవరో ఒకరు ఫోన్ చేసినప్పుడు ఫోన్ మాట్లాడుకుంటా బట్టలు అయితే మడత పెడతాను. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బట్టలు మడత పెట్టడం అయిపోయిన తర్వాత కొన్ని సామాన్లు ఉంటే కడిగేశాను. బట్టలన్నీ మడతపెట్టిన తర్వాత ఎక్కడొక్కడ సర్దేసి బట్టలు కొన్ని సామాన్లు ఉంటే కడిగేసి ఆ తర్వాత నేను కూడా అన్నం తినేసి కొంచెం సేపు అయితే పడుకున్నాను. తర్వాత గ్రాస్ మ్యాట్ అయితే మీషోలో బుక్ చేశాను. గ్రాస్ మ్యాట్ అయితే వచ్చింది ఈరోజు, చాలా బాగుంది క్వాలిటీ. 370 రూపాయలు. టీవీ కింద పెడదామని తీసుకున్నాను. ఆ తర్వాత ఇది అయితే సాయంత్రం వీడియో. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక క్యారేజ్ బాక్సులు అన్నీ కడిగేశాను. వాళ్ళకైతే బాదం మిల్క్ అంటున్నాను, సారీ, అరటిపండు మిల్క్ షేక్ చేసి ఇచ్చాను. బనానా మిల్క్ షేక్, అరటిపండు, బాదం పప్పు, ఖర్జూరం వేసి పాలు వేసి మిల్క్ షేక్ అయితే చేసి ఇచ్చాను. మా పిల్లలకి చాలా నచ్చింది. ఆ తర్వాత నేను దుర్గ బజార్ వెళ్ళి చికెన్ అయితే తెచ్చాను. మా ఆయన వచ్చినప్పటికి లేట్ అవుతుందని చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. చికెన్ ఫ్రై కోసం ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, మిరియాలు అయితే వేయించి పక్కన పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకొని స్టవ్ పైన నూనె వేసి నూనె వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నాను. అంతలోపు మసాలా కూడా మిక్సీ పట్టేస్తున్నాను, కొన్ని వెల్లుల్లిపాయలు వేసి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత బాగా కలిపి చికెన్ అయితే వేస్తున్నాను కడిగేసి. చికెన్ వేసిన తర్వాత పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నీళ్ళన్నీ ఇమిరిపోయే వరకు బాగా కలిపి మళ్ళీ ఉడికించుకోవాలి చికెన్ని.
నేను చికెన్ ఫ్రైలో నీళ్ళు వేయకుండా చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ ఫ్రై అయితే చేసేస్తాను. తర్వాత ఒక స్పూన్ కారం వేసాను. ఎక్కువ వేస్తే మా పిల్లలు తినరు కారము. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఒక 5-6 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతే, చికెన్ అయితే రెడీ అయిపోయింది. చికెన్లోకి అన్నం అయితే చేసేసాను. చికెన్ అయితే సూపర్గా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంతే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.